రామ్ చరణ్ మెగాస్టార్. మన రామ్ చరణ్ తుల రాశికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి మనకి ఈ ఉగాది 2025-26 సంవత్సరంలో ఈ రామ్ చరణ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆయన తీసేటటువంటి సినిమాలు ఏ విధంగా ఆడతాయి, ఏమైనా సక్సెస్ కొడతాడా, ఈ విధంగా ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మనకి రామ్ చరణ్కి లాస్ట్ ఇయర్ అంతా కూడా మనకి గురుబలం లేదు. అష్టమంలో ఉన్నటువంటి యొక్క గురుడు మనకి మే 30 దాటిన తర్వాత ఈ గురుడు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు, భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి జాక్పాట్లు కొడతాడు. కాబట్టి ఒక చక్కగా మంచి RRR లాంటిది, అలాంటి ఒక గొప్ప జాక్పాట్ కొట్టడానికి రామ్ చరణ్కి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రామ్ చరణ్ గారు మనకి ఈ యొక్క శని షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా హెల్దీగా ఉండడము, కొన్ని హెల్దీ మరి ఆ డైట్ విషయంలో కానీ, ఇక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఉపాసన గారి మాటలు సలహాలు వినడం, ఆ తర్వాత చక్కగా ఆయన తనదైనటువంటి సింబల్తో చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే మన రామ్ చరణ్ మనకి లాభంలో ఉన్నటువంటి కేతు మొన్నటిదాకా కూడా కాస్త చాదస్తంగా సినిమాల్లో ఆయన చక్కగా ఉన్నా సరే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాదస్తంగా దొరుకుతారనమాట. దానివల్ల పాపం ఆయన అడుగు ముందుకేలేక వెనక్కి వేయలేక ఇలా రకరకాల సమస్యలతో ఉన్నటువంటి రామ్ చరణ్కి చక్కగా ఇక్కడ కేతు మనకి లాభస్థితిలోకి రావడం, మే 20 తర్వాత మరి విదేశాల్లో ఆయన చక్కగా వ్యాపారాలు విజృంభించడం, అలాగే ఈ యొక్క సినిమాల్లో కూడా ఎక్కువ విదేశీ షూటింగులకి ఆయన వెళ్ళడం, ఈ విధంగా రామ్ చరణ్ తన కెరీర్లోనే అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఈ విశ్వావసునామ సంవత్సరం ఉండబోతోంది. కాబట్టి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆయన మీద అకారణంగా కోపాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఈ చిన్న చిన్న చికాకులు, ఇలాంటివన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి అలాగే మరి క్లీంకారి విషయంలో ఆమె ఎదుగుదల, ఆ తర్వాత ఆయన కూతురు పట్ల మరి ఆయన చూపించేటటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా తులారాశిలో బాగా పెరుగుతాయి. కాబట్టి రామ్ చరణ్ విషయంలో ఈ సంవత్సరము జాక్పాట్ సంవత్సరంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క టాలీవుడ్ నుంచి ప్రారంభించినటువంటి రామ్ చరణ్ కెరీర్ మరి బాలీవుడ్ స్థాయికి, బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయి, ఆ తర్వాత హాలీవుడ్ స్థాయిలో రామ్ చరణ్ ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉండబోతోంది. కాబట్టి రామ్ చరణ్ అభిమానులందరికీ కూడా మీ అందరికీ విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు. తప్పకుండా ఈ సంవత్సరం మీరంతా కూడా సంతోషించే విధంగా మన మెగాస్టార్ మరి మన రామ్ చరణ్ అద్భుతాలు సృష్టిస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.